ఇక జూనియర్ డాక్టర్ మౌమిత అత్యాచారం ఘటనకు కేంద్రం బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించారని నిర్మల్ జిల్లా బైంసలో లంబాడి హక్కుల పోరాట సంఘ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భీమానాయక్ అన్నారు. ఆయన మాట్లాడుతూ బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏనాడు ఇలాంటి ఘటన జరగలేదని, ప్రస్తుతం ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నా ఏమాత్రం మహిళలకు రక్షణ లేదని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని సెక్షన్లను మార్చి నిందితుడికి తక్షణమే ఉరిశిక్ష వేయాలని భీమానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్, అన్ని కులాల మతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. భారతదేశంలో స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు అవుతా ఉంది. సంబరాలు చేసుకున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు. మిఠాయిలు పంచుకున్నంత మాత్రాన, సంబరాలు చేసుకున్నంత మాత్రాన మనకు పూర్తి స్వాతంత్రం రాలేదు. ఈ స్వాతంత్రం అగ్రవర్ణాలకు, వెలమలకు, కమ్మలకు, రెడ్డిస్కు, దోపిడీ దొంగలకు ఈ స్వాతంత్రం వచ్చింది. తెలంగాణలో ప్రతి డాక్టరు, పీజీ చేస్తున్న డాక్టర్ని సైపు డాక్టరే అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసాడు. గిరిజన బిడ్డని ఇక్కడ చంపేసారు. భారతదేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా అక్కడ రాష్ట్రం కలకత్తాలో ఉన్న మమతా బెనర్జీ సుదీర్ఘంగా 30 సంవత్సరాల పాటు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఏనాడు అత్యాచారాలు, మానవంగాలు జరగలేదు. అక్కడ మమతా బెనర్జీ, ఒక మహిళ మమతా బెనర్జీ ఉండి కూడా అక్కడ ఒక డాక్టర్ మౌనికకు అత్యాచారం చేసి అతి ఘోరంగా, అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. దీనికి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే అక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, మేము సూచన చేయదలుచుకున్నాం. ప్రతి నెల ప్రతి గ్రామంలో పోలీసులు గ్రామ సభలు పెట్టి మహిళల పట్ల ఇలా చేస్తే కఠినంగా శిక్షించాల్సి వస్తుందని ప్రతి నెల సభలు పెట్టి చైతన్యం చేయాల్సిన అవసరం ఈ భారతదేశంలో ఉన్న పాలక వర్గాలకు ఉంది. కాబట్టి మేము కఠినంగా శిక్షించాలి. వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1948 ముందు భారత రాజ్యాంగాన్ని రచించే ముందు అప్పటి పరిస్థితులను బట్టి ఇలా నేను రాశాను. ఒకవేళ భవిష్యత్తులో అప్పటి పరిస్థితులను బట్టి కూడా రాజ్యాంగంలో సెక్షన్లను మార్చుకోవాలని చెప్పొచ్చు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న కొన్ని సెక్షన్ని మార్చాల్సిందే. ఇలాంటి దుర్మార్గులను ఉరిశిక్ష, బహిరంగంగా ఉరిశిక్ష తీసి ప్రచారం చేస్తేనే ఈ దేశంలో ఉన్న ఈ దాడులు, అత్యాచారాలు తగ్గుతాయి. కాబట్టి తక్షణమే స్పందించి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎంతటి వారైనా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని లంబాడి హక్కుల పోరాట సంఘం గుగులోత్ భీమానాయక్ రాష్ట్ర అధ్యక్షులుగా ఖండిస్తున్నారు.